తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రకమైన అంతర్యుద్ధం, ఆల్మోస్ట్ ఒక సివిల్ వార్ లాంటిది నడుస్తోంది. ఒకవైపు గుండె, మరోవైపు మెదడు. విచిత్రమేంటంటే ఇండస్ట్రీకి గుండెకాయలాంటి అతిపెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటే దాన్ని నడిపించే మెదడు అంటే మొత్తం పరిశ్రమంతా తెలంగాణలో ఉంది. చూశారా, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. రండి, ఈ చిక్కుముడిని విప్పి చూద్దాం. ఈ గొడవ పూర్తిగా అర్థం కావాలంటే మనం టాలీవుడ్ ముందున్న రెండు పెద్ద పెద్ద సమస్యల్ని చూడాలి. ఇవి రెండు చాలా వేర్వేరు. ఒకటి ఇండస్ట్రీ డబ్బులకు సంబంధించినది, అదే పైరసీ అనే శత్రువుతో యుద్ధం. ఇంకోటేమో జనాల బతుకు తెరువుకు సంబంధించింది, అంటే తమకు అన్నం పెట్టే ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు లేకపోవడం. రీసెంట్గా ఐబొమ్మ అనే పైరసీ నెట్వర్క్ని పట్టుకున్నారు కదా, అప్పుడు చూడాలి ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఎలా ఏకమైపోయిందో. చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలు కూడా ముందుకొచ్చి వాళ్ల ఆవేదన, ఆవేశం అన్నీ చూపించారు. అంటే వాళ్ల జేబుకి చిల్లు పడుతుందంటే వాళ్ల రెస్పాన్స్ ఎంత పవర్ఫుల్గా, యునైటెడ్గా ఉందో చూడండి. సరే, పైరసీ వల్ల కష్టం పోతోందన్నది కరెక్టే, ఎవరూ కాదనరు. కానీ అసలైన ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. మరి అదే ఆంధ్రప్రదేశ్లో, అంటే వాళ్లకు అతిపెద్ద మార్కెట్ అయిన ఏపీలో వేల మంది యువత బతుకులు నాశనమవుతుంటే, వాళ్ల ఉద్యోగాలు పోతుంటే ఇండస్ట్రీ నుంచి ఇదే రేంజ్ రియాక్షన్ ఎందుకు రావట్లేదు? ఈ టెన్షన్ ఎందుకు వస్తుందో ఫుల్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం డబ్బు ఎక్కడ్నించి ఎక్కడికి వెళ్తుందో చూడాలి. అంటే మనీ ఫ్లో అన్నమాట. ఇక్కడే ఉంది అసలు తిరకాసు. కథ చాలా సింపుల్. ఒక రాష్ట్రమేమో జేబులోంచి డబ్బు తీసి ఇస్తుంటే ఆ డబ్బు వల్ల వచ్చే లాభాలన్నీ ఇంకో రాష్ట్రం తీసుకెళ్లిపోతోంది. సరే, మాటల కాదు, ఇప్పుడు మనం నంబర్స్ చూద్దాం. టాలీవుడ్కు వచ్చే మొత్తం కలెక్షన్లలో దాదాపుగా 55-60% ఎక్కడనుంచి వస్తుందనుకుంటున్నారు? ఆంధ్ర, సీడెడ్ ప్రాంతాల నుంచే. ఇది ఎవ్వరూ కాదనలేని ఫ్యాక్ట్. ఒక్క ఈ నంబర్ చాలదు ఇండస్ట్రీ బతకాలంటే ఏపీ ఆడియన్స్ ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి. ఇంకో షాకింగ్ విషయం ఏంటో తెలుసా? మన దేశంలోనే ఎక్కువ సినిమా థియేటర్లున్నది ఆంధ్రప్రదేశ్లోనే. సుమారు 2800 స్క్రీన్లు. అంటే ఆలోచించండి, సినిమాలు చూడటంలో ఏపీ టాప్లో ఉంది, కానీ సినిమాలు తీయడంలో మాత్రం జీరో. ఒక్కటంటే ఒక్క పెద్ద ప్రొడక్షన్ స్టూడియో కూడా లేదక్కడ. ఎకనామిక్స్లో దీన్నే క్యాపిటల్ ఫ్లైట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏపీలో ఆడియన్స్ టికెట్ల మీద పెట్టే 100 కోట్ల రూపాయలు మళ్లీ తిరిగి ఆ రాష్ట్రంలోకి పెట్టుబడిగా రావట్లేదు. ఆ డబ్బంతా ఏమవుతోంది? తెలంగాణకు వెళ్ళిపోతోంది. హైదరాబాదులోని స్టూడియోలకి, టెక్నీషియన్లకి జీతాలుగా, ప్రభుత్వానికి ట్యాక్సులుగా వెళ్ళిపోయి అక్కడి ఎకానమీని స్ట్రాంగ్ చేస్తోంది. అయితే ఈ సిచ్యువేషన్ ఏదో రాత్రికి రాత్రే రాలేదు. దీని వెనక కొన్ని దశాబ్దాల కథ ఉంది. ఎన్నో నెరవేర్చని హామీలున్నాయి. కావాలనే ఒక ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన చరిత్ర ఉంది. పదండి, ఇప్పుడు ఆ హిస్టరీ ఏంటో ఒకసారి చూద్దాం. హిస్టరీని చూస్తే మనకు ఒకే ప్యాటర్న్ కనిపిస్తుంది. 90స్లో ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. సరే, 2014లో రాష్ట్రం విడిపోయాక ఏపీలో ఇండస్ట్రీని డెవలప్ చేస్తాం, స్టూడియోలు కడతామని ఎన్నో ప్రభుత్వాలు మాట ఇచ్చాయి. కానీ పాలిటిక్స్ మారాయి, పాలసీలు మారాయి. ఆ హామీలు మాత్రం అట్టే ఫైళ్లల్లో ఉండిపోయాయి. ఓకే, కేవలం ప్రభుత్వాల మాటలే కాదు, అసలు ఇండస్ట్రీ ఎందుకు ఏపీకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అసలు కారణాలేంటి? పైకి చెప్పే లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా దాని వెనక పక్కాగా కొన్ని ఫైనాన్షియల్ లెక్కలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అన్నిటికన్నా పెద్ద కారణం ల్యాండ్, భూమి. అసలు గేమంతా ఇక్కడే ఉంది. ఇండస్ట్రీ పెద్దలు స్టూడియోలు కడతాము అని చెప్పి ప్రభుత్వాల దగ్గర తక్కువ రేటుకు భూములు తీసుకుని వాటిని మెల్లగా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చేస్తున్నారనేది చాలా పెద్ద ఆరోపణ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వైజాగ్లోని రామానాయుడు స్టూడియోస్, హైదరాబాద్లోని పద్మాలయ స్టూడియోస్. స్టూడియోల పేరుతో ల్యాండ్ తీసుకున్నారు, కానీ అందులో చాలా భాగాన్ని రెసిడెన్షియల్ లేఅవుట్లుగా మార్చారనో అమ్మేశారనో ఆరోపణలు చాలా బలంగా ఉన్నాయి. ఇంకో పెద్ద అడ్డంకేంటంటే హైదరాబాదులోని కార్మిక సంఘాల మోనోపలి. టోటల్ 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన యూనియన్లో హైదరాబాద్ బేస్డ్గానే నడుస్తాయి. వాళ్ల మెంబర్షిప్ ఫీజులు చాలా ఎక్కువ. సో ఏపీ నుంచి ఎవరైనా కొత్తవాళ్లు రావాలంటే అది చాలా పెద్ద అడ్డంకి. ఇప్పుడు ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ అయితే ఏమవుతుంది? ఈ యూనియన్లు తమ కంట్రోల్, తమ ఆదాయం కోల్పోతాయి. అందుకే ఆ మార్పుని వాళ్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటిదాకా లోపల ఉన్న ఈ అసంతృప్తి అంతా ఇప్పుడు ఒక పొలిటికల్ ఫైట్గా బయటపడింది. ఏకంగా ప్రభుత్వంలో టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్లే డైరెక్ట్గా విమర్శించడం మొదలుపెట్టారు. ఈ మొత్తం స్టోరీలో పొలిటికల్ క్లైమాక్స్ అంటే ఇదే. ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ స్టార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం.
పవన్ కళ్యాణ్ తన సొంత ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు. ఏపీ ప్రభుత్వం అంటే ఇండస్ట్రీకి కనీసం గౌరవం, కృతజ్ఞత కూడా లేవని ఆయన చేసిన కమెంట్స్ పెద్ద తుఫానే సృష్టించాయి. ఇండస్ట్రీ పెద్దలు ఎప్పుడు మైక్ పట్టుకున్నా ఆంధ్ర, తెలంగాణ మాకు 2 కళ్ళు అంటారు. వినడానికి చాలా బావుంటుంది. కాని నిజంగా గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఒక కంటికేమో అన్ని సౌకర్యాలు, ఇన్వెస్ట్మెంట్లు, ఉద్యోగాలు, మరో కంటికేమో కేవలం సినిమా టికెట్ బిల్లు. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే, ఇప్పటిదాకా మనం చూసిన అన్ని విషయాలను బట్టి ఇప్పుడు ఫైనల్ జడ్జ్మెంట్కొద్దాం. ఈ మొత్తం గొడవలో అసలు సమస్య ఎక్కడుందో తేల్చేద్దాం. ఇప్పుడు పబ్లిక్ నుంచి సోషల్ మీడియాలోనూ గట్టిగా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న ఇదే. మీకు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ కావాలి, కానీ అదే ఏపీలో స్టూడియోలు మాత్రం కట్టరా? ఈ డబుల్ స్టాండర్డ్ పైనే ఇప్పుడు మొత్తం డిస్కషన్ నడుస్తోంది. ఈ కాంప్లెక్స్ ప్రాబ్లం మొత్తాన్ని మనం ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్లో చూడొచ్చు. స్టెప్ 1, ఏపీ ఆడియన్స్ దగ్గర్నుంచి 60% ఆదాయాన్ని తీసుకోవటం. స్టెప్ 2, ఆ డబ్బుని ఏపీలో ఇన్వెస్ట్ చేయకుండా హైదరాబాద్లో ఉన్న తమ రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని కాపాడుకోవటం. స్టెప్ 3, మళ్ళీ తిరిగి అదే ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టి అక్కడి జనాల దగ్గరే ఇంకా ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి టికెట్ రేట్లు పెంచమని అడగటం. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. ఏ ఇండస్ట్రీ అయినా సరే తమకు అన్నం పెట్టే అతిపెద్ద ఆడియన్స్ని కేవలం ఒక క్యాష్ మెషిన్లా, ఒక ఏటీఎంలా ఎంతకాలం బతకగలదు? ఈ బంధం నిలబడాలంటే అది కేవలం ఇవ్వడం పుచ్చుకోవడంలా కాకుండా ఒకరిపై ఒకరికి గౌరవం, బాధ్యత ఉండాలి కదా.